నమస్తే మిత్రులారా. ఇక కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి వీరు కాళ్ళు పట్టుకొని ఎట్టిదిరిగా లాస్ట్కి ఆయన అరెస్ట్ చేయడానికి కొత్త డ్రామా అయితే ఆడుతూ ఉన్నాడు. ఇన్నటిదాకా అల్లు అర్జున్ అరెస్టులు రకరకాల డ్రామాలు క్రియేట్ చేసి దాన్ని ఎట్లాగో ఒక నెల దాటిచ్చిండు అనుకోండి, ఇంకొక 3 నెలలు అసలైన నాయకుడే అరెస్ట్ అయిపోయింది. ఇక మన సంగతి ఏందనుకుంటా భయభ్రాంతులకు గురి చేయడానికి రేవంత్ రెడ్డి కొత్త కుట్ర పనిచేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డికి ఆ యొక్క నాయకులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఎంట్రీ కూడా గిట్లా ఊగదు, అది తెలుసుకోవాలి. అదే ముచ్చట చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ కేసులో పక్కా ఆధారాలు దానా కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ రూపాయలు 600 కోట్ల అగ్రిమెంట్ జీవోలు బ్యాంకు రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్లు సేకరణ షీల్డ్ కవర్లోనే నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు కేటీఆర్ సహా నిందితులకు నోటీసుల జారీ లైన్ క్లియర్. ఇప్పుడు దీన్ని ఈ వెలుగు పేపర్ వాడు బాగా రాస్తాడయ్యా, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలకు చూపెట్టుకోవాలి ఈయన యొక్క డ్రామాలు ఏంది, ఇది ఎవరి కోసం పనిచేస్తా ఉన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల సమస్యలపైన ఏ రోజైనా ఈ వెలుగు పత్రిక ఈ విధంగా రాసిందా? రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే ఘనంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రజల గురించి ఎప్పుడైనా ఈ వెలుగు పత్రిక కానీ ఎక్కడైనా చించలే. ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీల పైన కానీ లేకుంటే ఆయన హైడ్రా పెట్టడం వల్ల ఆ ఎఫ్టీఎల్ల ప్రజలు నానా రకాల ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉండే చాలామంది చనిపోయారు. లగచర్ల విషయంలో కూడా ఈ పేపర్ రాసిందా, లేకుంటే రేవంత్ రెడ్డి దాని గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలి, 6 గ్యారెంటీలు డెవలప్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కోటీశ్వరులు చేయాలి, దాని గురించి ఎక్కడైనా ఒక స్కీమ్ ఎక్కడైనా అవుపడిందా? అవుపడదు. ఎందుకంటే కేటీఆర్ని అరెస్ట్ చేసిన ఒక స్టంట్, రాష్ట్రం మొత్తం ఒక స్టంట్. ఇది అరెస్ట్ చేస్తే అబ్బా కేటీఆర్ని అరెస్ట్ చేసినట్రా, ఎంత తినుంటే ఈ విధంగా చేస్తాడు అనుకుంటా చేస్తా ఉన్నాడు. ఈ రేస్ అనేది అది తెలంగాణకు ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఈ రేస్ అనేది తీసుకురావడం జరిగింది. నీకు దమ్ముంటే దాన్ని మించింది ఏమైనాదే, నీకు దమ్ముంటే దానికి మించి ప్రజలను ఏమైనా నీకు దమ్ముంటే ఇంకైనా ప్రజలకి నిరూపించడానికి ఇంకేమైనా చేయాలనేది నా యొక్క తపన. ఇప్పుడు ప్రజలను మీకు ఒకటి అర్థం కావాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల 4 కోట్ల ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగే అవకాశం ఉందా? ఇక్కడ ఏంలే, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించిళ్ళు, 100 కోట్ల రూపాయలు తీసుకుని అడ్డంగా దొరికిపోయింది కాబట్టి నిన్ను ఈ విధంగా జైల్లో పెట్టారు, నువ్వు కూడా రివెంజ్ తీసుకోవాలనే కాన్సెప్ట్ తప్ప కేటీఆర్ చేసిన అవినీతి ఏం లేదు అక్కడ. ఆ అవినీతి పైన ఆధారాలతోటి అసెంబ్లీలో మాట్లాడమని చెప్తా ఉన్నారు కదా, కానీ మాట్లాడరు వాళ్ళు, అసెంబ్లీలో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారం లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర చేయడానికి ఏం లేదు. కాబట్టి ఎట్లా చేసేనా అది అవుటా రైటా, బట్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. దానికి తగ్గట్టు దొంగ డాక్యుమెంట్లను క్రియేట్ చేసేనా సబ్మిట్, ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు చెప్పినట్టు వింటది, ఆ కేటీఆర్ని అరెస్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నువ్వు ఎందుకు ఈ విధంగా ఖర్చు పెట్టలేదు? అన్నదాతలు రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఏ రోజైనా రేవంత్ రెడ్డి మాట్లాడా? ఈ వెలుగు పేపర్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజైనా మాట్లాడింది అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి, వారు చైతన్యవంతమైనంత వరకు మా పోరాటాన్ని మేము సాగిస్తూనే ఉంటాం.